నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ నేను కవిత టీ20 వరల్డ్ కప్ విజయంతో భారత క్రికెట్ జట్టు అద్దరగొట్టింది కొన్నేళ్లుగా కప్ సాధించడమే లక్ష్యంగా కసిగా ఆడుతూ వచ్చిన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు తమ ఉమ్మడి కలను ఈసారి నిజం చేసుకున్నారు సీనియర్లు యువ ఆటగాళ్లతో సమతుల్యంగా ఉన్న భారత జట్టు వరల్డ్ కప్ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా చివరి వరకు అజేయంగా నిలిచి కప్ను ముద్దాడి కొత్త చరిత్ర సృష్టించింది అనుకున్నది సాధించిన రోహిత్ శర్మ కోహ్లీలతో పాటు రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పేశారు ఇక తమ స్థానంలో యువ ఆటగాళ్లకు చోటు కల్పించాలని వారు కోరారు దిగ్గజాల రిటైర్మెంట్తో యువ ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కే అవకాశం దక్కింది ఒక విధంగా భారత క్రికెట్కు నవశకం మొదలైనట్లే అని నిపుణులు అంటున్నారు భారత క్రికెట్ చరిత్రలోనే మరపురాని మహోజ్వల ఘట్టం యావత్ దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది ఈ ప్రపంచ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా కప్ను సొంతం చేసుకున్న రోహిత్ శర్మ ఆర్మీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ప్రత్యేకించి కొన్నేళ్లుగా జట్టును ఇంత అద్భుతంగా తీర్చిదిద్ది దిశానిర్దేశం చేసిన కోచ్ రాహుల్ ద్రవిడ్ కెప్టెన్ రోహిత్ శర్మ కింగ్ విరాట్ కోహ్లీ త్రయం భారత విజయంలో కీలక పాత్ర పోషించారు అపరూప విజయాన్ని దేశాన్ని కానుకగా ఇచ్చిన రోహిత్ కోహ్లీలతో పాటు రవీంద్ర జడేజాలు టీ20 క్రికెట్కు గుడ్ బై చెప్పారు 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత జట్టు ఇంగ్లాండ్లోని లార్డ్స్ మైదానంలో వెస్టిండీస్ ని ఓడించి కప్ ఎగరేసుకుపోయింది అది భారత క్రికెట్ చరిత్రలోనే అద్వితీయమైన రోజు అనిర్వచనీయమైన జ్ఞాపకం ఆ విజయం ఆ తర్వాత 2007లో టీ20 వరల్డ్ కప్ లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో భారత జట్టు ఫైనల్లో పాకిస్తాన్ ని మట్టి కరిపించి ఘన విజయం సొంతం చేసుకుంది ధోని మ్యాజిక్ భారత్ కు సంచలన విజయం తెచ్చిపెట్టింది దాంతో పాటు కప్ ని ముద్దాడింది ధోని సేన 4 ఏళ్ల తర్వాత 2011లో వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అద్భుతంగా రాణించిన ధోని సేన ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి కప్ సొంతం చేసుకుంది వన్డే వరల్డ్ కప్ లో అది రెండో కప్ భారత్ కు ఆ తర్వాత ఐసీసీ టోర్నీలో విజయం నల్లపూస అయిపోయింది భారత్ కు నిజానికి కొన్ని నెలల క్రితం జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భారత్ రోహిత్ నాయకత్వంలో కప్ గెలిచేదే ఫైనల్ దాకా అద్భుతంగా ఆడిన రోహిత్ సేన ఫైనల్లో తడబడి ఆస్ట్రేలియాకి కప్ సమర్పించుకుంది ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లో దానికి ప్రతీకారం తీర్చుకున్న రోహిత్ ఆర్మీ సూపర్ 8లో ఆసీస్ ని ఓడించి ఇంటికి పంపింది ఫైనల్లో దక్షిణాఫ్రికాకి షాక్ ఇచ్చి కప్ గెలుచుకుంది ఈ మధుర క్షణాల కోసమే 4 ఏళ్లుగా భారత జట్టు కఠోర సాధన చేస్తూ వచ్చింది యువ ఆటగాళ్లను మెరికల్లా తీర్చిదిద్దింది యువ ఆటగాళ్లలో రక్తాన్ని ఉరకలెత్తించింది గత 2 ఏళ్లుగా ప్రపంచాన్ని జయించడమే ప్రతి ఒక్కరి అజెండాగా ఆటగాళ్లందరిలో అగ్గిరాజేశారు రోహిత్ శర్మ కోచ్ రాహుల్ ద్రవిడ్లు ఆ కష్టం ఊరికే పోలేదు ఆ శ్రమ వృధా పోలేదు అమెరికా వెస్టిండీస్లలో జరిగిన వరల్డ్ కప్ లో భారత జట్టు ఆకాశమే హద్దుగా అదరగొట్టింది పాకిస్తాన్ పై 119 పరుగులు మాత్రమే చేసిన భారత్ పాకిస్తాన్ను 113 పరుగులకు కట్టడి చేసి మ్యాచ్ గెలిచింది ఇక అక్కడి నుంచి ప్రతి జట్టు పైన ఆధిపత్యం చెలాయిస్తూ ఒక్కో విజయాన్ని ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోయింది భారత్ కెనడాతో మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా రద్దయింది మిగతా అన్ని మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 176 పరుగులు చేసింది గ్రూప్ మ్యాచ్ల్లో అంతగా రాణించని విరాట్ కోహ్లీ ఫైనల్లో తనదైన శైలిలో బాధ్యతాయుతంగా ఆడి 76 పరుగులు చేయడంతో భారత్ ఈ పాటి స్కోర్ చేయగలిగింది 177 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా జట్టు మొదట్లోనే 2 వికెట్లు కోల్పోయినప్పటికీ జాగ్రత్తగా ఆడుతూ విజయం దిశగా అడుగులు వేస్తోన్నట్టే కనిపించింది 15 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా విజయం ఖాయమనే అంతా అనుకున్నారు కానీ భారత్ కు గెలిచే అవకాశాలున్నాయని ఒక్కరు మాత్రం నమ్మకంగా ఉన్నారు ఆ ఒక్కరే కెప్టెన్ రోహిత్ శర్మ రోహిత్ శర్మ విజయం పైనే కాదు తన సహచర ఆటగాళ్ల టాలెంట్ పైన నమ్మకం పెట్టుకున్నారు కెప్టెన్ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని యువ ఆటగాళ్లు వమ్ము చేయలేదు అందరూ సమష్టిగా రాణించి సంచలనం సృష్టించారు గెలుపు ముంగిటి దాకా వెళ్లిపోయిన దక్షిణాఫ్రికాకు గుండెకోత మిగిల్చారు ఈ మొత్తం విజయంలో 17వ ఓవర్లో హార్దిక్ పాండ్యా దూకుడు మీద ఉన్న క్లాసన్ ని అవుట్ చేసి మ్యాచ్ ని మలుపు తిప్పాడు ఆ తర్వాతి ఓవర్లో బుమ్రా జన్సేన్ ని బౌల్డ్ చేసి ఆఫ్రికాని చావు దెబ్బతీశాడు
చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన దక్షిణాఫ్రికా మొదటి బంతికే చేతులెత్తేసింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో మిల్లర్ సిక్సర్ కోసం షాట్ కొట్టాడు. దాన్ని మెరుపు వేగంతో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టి మిల్లర్ని ఇంటికి పంపాడు. ఈ క్యాచ్ చాలా సంవత్సరాల పాటు భారత క్రికెట్ అభిమానుల జ్ఞాపకాల్లో తచ్చాడుతూనే ఉంటుంది. సూర్య కూడా ఈ క్యాచ్ ని మర్చిపోలేడు. పాండ్యా సూపర్ బౌలింగ్ తో చివరి ఓవర్లో ఆఫ్రికా 8 పరుగులు మాత్రమే చేసింది. ఓటమి ముంగిట నిలబడ్డ భారత్ అనూహ్యంగా పుంజుకుని కప్ గెలవడంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలతో పాటు ప్రతి ఒక్కరూ తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. అందరి కళ్లలోనూ ఆనంద బాష్పాలు ముత్యాల్లా మెరిశాయి. కొన్ని నెలల క్రితం వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి అనంతరం రోధించిన రోహిత్ శర్మ ఈసారి తిరుగులేని విజయంతో ఆనంద భాష్పాలతో తడిసి ముద్దయ్యాడు. ఎమోషన్స్ కి ఆమడ దూరం ఉండే కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఆనందాన్ని తట్టుకోలేకపోయాడు. ఆటగాళ్లు కూడా ద్రవిడ్ ని గాల్లోకి ఎత్తేసి సంబరాలు చేసుకున్నారు. భారత్ తో సమానంగా ఈ వరల్డ్ కప్ లో ఫైనల్ వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అద్భుతంగా ఆడిన దక్షిణాఫ్రికాను ఎంత పొగిడినా తక్కువే. ఫైనల్లో చివరి ఘడియలో తడబాటు పడ్డ ఆఫ్రికన్లు అదరగొట్టారు. గెలుపు ముంగిట చేదు అనుభవంతో ఆఫ్రికన్లు కంటతడి పెట్టారు. యావత్ స్టేడియం భావోద్వేగాలమయమైపోయింది. ఆనందంలో ఉన్న భారత ఆటగాళ్లు డాన్స్లతో ఇరగదీశారు. రోహిత్ శర్మ భార్యా బిడ్డలను ఆలింగనం చేసుకుని సంతోషాన్ని పంచుకున్నాడు. అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించిన సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టీ20 క్రికెట్ కి గుడ్ బై చెప్పేశారు. ఇకపై ఈ ముగ్గురు వన్డేలు, టెస్ట్లకు మాత్రమే పరిమితమవుతారు. వీరి స్థానంలో కొత్త రక్తాన్ని ఎక్కించడానికి బీసీసీఐకి వెసులుబాటు దొరికింది. రోహిత్, కోహ్లీ, ద్రవిడ్లు ముగ్గురు కూడా వరల్డ్ కప్ ఫైనల్తో తమ బాధ్యతని నిర్వర్తించినట్లు భావిస్తున్నారు. ఈ విధంగా తమ కెరీర్లు ముగించడాన్ని వారు ఆనందిస్తున్నారు. రోహిత్, కోహ్లీలు అంతర్జాతీయ టీ20లకు గుడ్ బై చెప్పగా ద్రవిడ్ కోచ్గా చివరి మ్యాచ్ పూర్తి చేసుకుని సగర్వంగా వీడ్కోలు పలికేశాడు. ముగ్గురు దిగ్గజాలు రిటైర్ కావడంతో యువ ఆటగాళ్లకు అవకాశాలు దక్కుతాయి కాబట్టి ఇది ఇండియన్ క్రికెట్కు మంచిదే అంటున్నారు విశ్లేషకులు. వరల్డ్ కప్ విక్టరీ అనేది ఏ దేశానికైనా మధురమైనదే. ఎంతో కష్టపడితే కానీ అది రాదు. దాన్ని సాధించాలంటే జట్టు అంతా ఒక్కతాటిపైకి రావాలి. అందరూ కలిసి ముందడుగు వేయాలి. భారత క్రికెట్ జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్గా రావడమే పెద్ద మేలు చేసిందని చెప్పక తప్పదు. ద్రవిడ్ సీనియర్ జట్టుకు కోచ్గా నియమితులు కావడానికి ముందు అండర్-19 జట్టుకు కోచ్గా ఉన్నారు. ఆ సమయంలోనే యువ ఆటగాళ్లను ఏరి కోరి సానబట్టారు. ద్రవిడ్ పుణ్యమా అని భారత క్రికెట్ జట్టు రిజర్వ్ బెంచ్ పటిష్టంగా ఉంది. ఇక జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ద్రవిడ్ సూచనలు పాటిస్తూనే తనకు అప్పగించిన సహచర ఆటగాళ్లలో ధైర్యాన్ని నింపుతూ చక్కగా తీర్చిదిద్దాడు. అందుకే జట్టుగా అంతా కలిసి విజయం సాధించారు. ఈ విజయాన్ని ద్రవిడ్ కోసమే సాధించామన్నాడు రోహిత్ శర్మ. అటు ద్రవిడ్ కూడా రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురిపించాడు. రోహిత్ అద్భుతమైన ఆటగాడు, అంతకు మించి గొప్ప కెప్టెన్ అన్న ద్రవిడ్ ఆ రెంటిని మించి మంచి మనిషి అని రోహిత్ కు కితాబిచ్చాడు. కప్ గెలిచిన ఆనందం ఒకవైపు భారతీయులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోవైపు తమ ఆటతో ఏళ్ల తరబడి ఎన్నో అద్భుతాలు సృష్టించి వినోదాన్ని పంచిన దిగ్గజాలు రిటైర్ కావడం ఒకంత బాధాకరమే అంటున్నారు నిపుణులు. అయితే వారు వన్డేలు, టెస్ట్లు ఆడతారు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదని వారంటున్నారు. సీనియర్లో నిష్క్రమణ మనకి ఖచ్చితంగా ఎమోషనల్గా ఒక వెలితిగానే ఉంటుంది. ఎందుకంటే మనం క్రికెట్ చూడాలి, ఇండియా క్రికెట్ చూడాలంటే మనకి ఇమీడియట్గా గుర్తుకొచ్చే పేర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటివి గుర్తుకొస్తాయి. కానీ వాళ్ళు మిగతా ఫార్మాట్స్లో ఆడుతూనే ఉంటారు. వాళ్ళకి కూడా అది బెటర్, ఎందుకంటే ఈ వర్క్లోడ్ మేనేజ్మెంట్ కూడా అవుతుంది. వాళ్ళు టెస్ట్ మ్యాచ్లు, వన్డేస్ మాత్రం ఆడితే ఆ ఫార్మాట్ మీద కాన్సన్ట్రేట్ చేయగలరు. తర్వాత వాళ్ళకి అంత సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ రెస్ట్ కూడా దొరుకుతుంది. సో భవిష్యత్తులో మనం వన్డేకి వేరే టీం, టీ20కి వేరే టీం అండ్ టెస్ట్ మ్యాచ్లకి వేరే టీం, ఈ రకంగా పెట్టుకుని స్పెషలైజేషన్, సూపర్ స్పెషలైజేషన్తో వెళ్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయని కూడా మనం అనుకోవచ్చు. బహుశా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు ఈ వరల్డ్ కప్ తో రిటైర్ అయి కొత్త తరానికి దారినివ్వాలని సెలెక్టర్లు ముందుగానే దిగ్గజాలకు సూచనప్రాయంగా సంకేతాలు అందించి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే భారత క్రికెట్ కు ఎన్నో విజయాలు అందించిన దిగ్గజాలు యువ ఆటగాళ్లకు చోటిస్తూ గుడ్ బై చెప్పడం మంచిదే అని వారంటున్నారు. సెలెక్టర్స్ ఈ జట్టు, ఎందుకంటే ఇంతకంటే ముందర 2 years ఇండియా తరఫున టీ20 మ్యాచ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఆడలేదు. 1-2 ఆడుంటారు. సో సెలెక్షన్ చేసే ముందరే ఫస్ట్ స్టేజ్లో ఇండియా ఓడిపోయినా, సూపర్ 8లో ఓడిపోయినా,
సూపర్ 4లో ఓడిపోయినా, ఫైనల్స్ దాకా వచ్చి ఫైనల్స్లో ఓడిపోయినా, చివరి ఫైనల్స్లో గెలిచినా కూడా అదే రోజు మీరు రిటైర్మెంట్ ప్రకటించాలి. కండిషన్స్ అప్లై. యంగ్స్టర్స్ అందరు బెంచ్ మీద కూర్చున్నారు, తక్కిన వాళ్ళు ఇండియాకే ఆడుకుంటున్నారు. టాలెంటెడ్ యంగ్స్టర్స్ మనం ఐపీఎల్ ద్వారా మీ క్యాప్టెన్సీలోనే, మీ ఫ్రాంచైజీల్లోనే మీరే గ్రూమ్ చేశారు, వాళ్ళని కూర్చోబెట్టి మీరే ఆడడం అనేది ఏం సిగ్నల్ మనం యంగ్స్టర్స్కి ఇస్తున్నాము అనుకుని బహుశా ముందరే మాట్లాడి ఉంటారని నేను అనుకుంటున్నాను. రోహిత్ శర్మకు 37 ఏళ్లు, విరాట్ కోహ్లీ 36 ఏళ్లకు దగ్గరలో ఉన్నాడు. రవీంద్ర జడేజా కూడా డిటో. సో 2026 వరల్డ్ కప్ ని దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ జట్టుకు రూపకల్పన చేసుకోవడానికి ఇదే సరైన తరుణం అంటున్నారు నిపుణులు. రోహిత్, కోహ్లీ, జడేజాలు ఒకేసారి 2020 క్రికెట్ కు గుడ్ బై చెప్పడం వల్ల భారత క్రికెట్ కు నష్టం వాటిల్లుతుందేమోనన్న బెంగ అవసరం లేదంటున్నారు నిపుణులు. భారత క్రికెట్లో రిజర్వ్ బెంచ్ చాలా బలంగా ఉందని, ఎందరో యువ ఆటగాళ్లు సత్తా చాటేందుకు తహతహలాడుతున్నారని వారంటున్నారు. వన్డేలు, టెస్టుల్లో ఇంకా కొంతకాలం రోహిత్, కోహ్లీలు ఆడుతారు కాబట్టి అభిమానులకు పండుగే అంటున్నారు వారు. దిగ్గజాలు రిటైర్డ్ కావడం కాస్త ఇబ్బందిగా అనిపించినా భారత క్రికెట్ ఏమైపోతుందో అన్న భయాలు, బెంగలు మాత్రం అవసరమే లేదంటున్నారు క్రీడారంగ నిపుణులు. భారత రిజర్వ్ బెంచ్ లో ఉన్న యువ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నారని వారంటున్నారు. కోహ్లీ, రోహిత్, జడేజా నిష్క్రమణ తర్వాత T20 క్రికెట్లో మన ఇండియన్ టీం పర్ఫార్మెన్స్ ఏమన్నా దెబ్బతింటుందా అని చెప్పి మనం బెంగపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే బోర్డంత టాలెంట్ పూల్ మనకి ఐపీఎల్ ద్వారా క్రియేట్ అయింది. చాలామంది యంగ్స్టర్స్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా చాలామంది యంగ్స్టర్స్ సిద్ధంగా ఉన్నారు టాప్ ఆర్డర్లో ఆడడం కోసం. అలాగే జడేజా స్థానంలో మనకి కూడా బోల్డెన్ ఛాయిసెస్ మనకి కనిపిస్తున్నాయి. అక్షర్ పటేల్ అలాగే ఉన్నాడు. అక్షర్ పటేల్తో పాటు వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్రౌండర్స్ సిద్ధంగా ఉన్నారు. యువ ఆటగాళ్ల జాబితాను, వారి ప్రతిభను చూస్తే భారత క్రికెట్ జట్టు అత్యంత బలంగా, పటిష్టంగా ఉందని అంటున్నారు స్పోర్ట్స్ అనలిస్టులు. The next generation of 16 to 18 to 20 players are actually warming the benches. వాళ్ళకి సరైన సమయంలో అవకాశాలు ఇచ్చి రొటేట్ చేస్తూ ఇంజరీస్ నుంచి కాపాడుకుంటూ ముందరకు తీసుకెళ్తే నేను చెప్పిన కొంతమంది ప్లేయర్స్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అవకాశం ఉంది. ఒకళ్ళిద్దరు దీంట్లో లైక్ శ్రేయస్ అయ్యర్, శుభమన్ గిల్ టెస్ట్ క్రికెట్లో కూడా వచ్చి ఆడే అవకాశం ఉంది. అలాగే రిషబ్ పంత్ కూడా టెస్ట్ క్రికెట్లో ఆడే అవకాశం ఉంది. హర్షదీప్ సింగ్ 50 ఓవర్ మ్యాచ్లు ఆడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నాకు తెలిసి టీమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. నెక్స్ట్ టీమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. భారత రిజర్వ్ బెంచ్ లో యువ టాలెంట్ కు కొరత లేకపోవడానికి కారణం కోచ్ రాహుల్ ద్రావిడే అంటున్నారు నిపుణులు. 2.5 ఏళ్లుగా భారత జట్టును ద్రావిడ్ నడిపించిన తీరు కూడా అమోఘం అంటున్నారు వారు. రాహుల్ ద్రావిడ్ ఈజ్ ద మోస్ట్ లవబుల్ క్యారెక్టర్ ఇన్ ఇండియన్ క్రికెట్. అతని కమిట్మెంట్, డెడికేషన్, ఆనెస్టీ అందరికీ తెలుసు. అతనికి శత్రువులు అనేవారు ఉండరు, అజాత శత్రువు. ఇండియాని టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తీసుకెళ్లాడు, వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తీసుకెళ్లాడు. అక్కడ విజయం లభించకపోయినా ఇప్పుడు తన కోచింగ్ స్టెంట్ చివరి రోజున వరల్డ్ కప్ టీంకి అందించి సగర్వంగా వైదొలుగుతున్నాడు. ఈజ్ క్విట్టింగ్ ద సీన్ అనే హై నోట్. ద్రావిడ్ స్థానంలో కోచ్ కావచ్చునని ప్రచారం జరుగుతోన్న ఢిల్లీ స్టార్ బ్యాటర్ గౌతమ్ గంభీర్ కు యువ ఆటగాళ్లలో మంచి ఆప్షన్లే ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ప్రత్యేకించి ఎడమ చేతి బ్యాటర్లను గంభీర్ అద్భుతంగా తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయని వారంటున్నారు. ద్రావిడ్ ప్లేస్లో ఎవరు వస్తారనేది బీసీసీ ఇంకా కన్ఫర్మ్ చేయకపోయినా కూడా మనకి అక్కడక్కడ వస్తున్న న్యూస్ ప్రకారం లెఫ్ట్ హ్యాండెడ్ ఇండియన్ ఫార్మర్ క్యాప్టెన్ ఫ్రమ్ ఢిల్లీ గౌతమ్ గంభీర్కి ఇస్తారని చెప్పి వింటున్నాం. ఎందుకంటే ఒక వరల్డ్ కప్లో 97 కొట్టాడు గంభీర్. సో ఈజ్ నాట్ ఎ స్మాల్ ప్లేయర్ అండ్ ఈజ్ అ టాస్క్ మాస్టర్. కాబట్టి వీళ్ళందరూ కూడా గంభీర్తో ఎక్కువసేపు ఇంటరాక్ట్ అయితే ఏ సిచ్యుయేషన్లో ఎలా ఆడాలి అనేది అవగాహన వస్తుంది. దానికి గంభీర్ కూడా ఎప్పుడు రెడీగానే ఉంటాడు యంగ్స్టర్స్కి హెల్ప్ చేసేందుకు. క్రికెట్లో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటికి అనుగుణంగా ఆటలో డైనమిక్స్ అనూహ్యంగా మారిపోతున్నాయి. ప్రత్యేకించి T20 ఫార్మాట్ లో బెదురు లేకుండా సృజనాత్మక షాట్లతో అదరగొట్టే యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు 2026 వరల్డ్ కప్ ను గెలుచుకునే పరిస్థితిలో ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు ఈ యూత్ఫుల్ క్రికెటర్స్ చాలా ఇన్నోవేటివ్ స్ట్రోక్ ప్లేతో ఆడుతున్నారు. ఆ ఫియర్లెస్నెస్ ఆఫ్ ది యూత్ కూడా వీళ్ళలో మనకు కనిపిస్తుంది. ఏమాత్రం భయపడకుండా దే ఆర్ గోయింగ్ ఫర్ దేర్ షాట్స్. సో ఇప్పుడు మోడర్న్ T20 గేమ్కి ఈ యంగ్స్టర్స్ గేమ్ చాలా వరకు సూట్ అవుతుంది. సో 2026లో జరగబోయే వరల్డ్ కప్కి వీళ్ళైతే ప్రాపర్గా సూటబుల్గా ఉంటారు అని మనం అనుకోవచ్చు. గతంలో మనకి ఉన్న ప్రధానమైన ప్రాబ్లం ఏం కనిపించిందంటే బౌలర్స్ ఎవరు బ్యాటింగ్ చేయకపోవడం, బ్యాట్స్మెన్ ఎవరు బౌలింగ్ చేయకపోవడం అనేది కనిపించింది. కానీ ఈ యంగర్ లాట్ విషయాన్ని చూస్తే రియాన్ పరాగ్ లాంటి వాళ్ళు కూడా మనం చూస్తే వీళ్ళందరూ అటు బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా చేయగలరు బ్యాట్స్మెన్. అలాగే
బౌలర్స్ కూడా కొంతమంది బ్యాటింగ్ ఎబిలిటీ ఉన్న వాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నారు. సో భవిష్యత్ విషయంలో మనం ఎలాంటి బెంగపడాల్సిన అవసరం లేదు. భారత క్రికెట్లో ఒక మహత్తర శకం ముగిసింది. ఆ తరం దిగ్గజాలు సగర్వంగా సెలవు తీసుకున్నారు. వారు తమ వారసుల చేతిల్లో బరువైన బాధ్యతలు పెట్టి వారు ప్రశాంతంగా ముందుకు సాగుతున్నారు. 140 కోట్ల భారతీయులు రేపటి టీమిండియాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తరువాతి వరల్డ్ కప్ గెలిచి తీరాలని ఆకాంక్షిస్తున్నారు. ఇది ఇవాళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.